68వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజ్పథ్ దగ్గర పరేడ్కు అన్ని వసతులు కల్పించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు అందంగా ముస్తాబయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబయ్యింది. రాజ్పథ్ నుంచి ప్రెసిడెంట్ భవన్ దాకా అన్ని భవనాలు దగదగా మెరుస్తున్నాయి. 2 రోజుల ముందు నుంచే విద్యుత్ దీపాల అలంకరణలతో పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ భవనాలు, సచివాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ వెలుగుతో కళకళలాడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అసెంబ్లీ, సచివాలయం, గోల్కొండ పోర్ట్ అన్ని విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. ఇక విజయవాడ నగరం అందంగా ముస్తాబైంది. నగర రహదారులు, వీధులతో పాటు నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కేవలం భారత్లోనే కాదు, ప్రపంచంలోని ఎత్తైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా టవర్ మన జాతీయ జెండాలోని త్రివర్ణాలతో మెరిసిపోయింది. బుర్జ్ ఖలీఫా టవర్ ను మన జాతీయ జెండాలోని 3 రంగుల వెలుగులతో ముస్తాబు చేశారు. కాగా ఓల్డ్ మెహతాలోని ఇండియన్ హై స్కూల్ తో పాటు భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.